ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. లాలాగూడలో ఇంట్లో పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్కు తరలించారు. అందశ్రీ చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో ఆయన జన్మించారు. అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయనకు 3 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. జై జై హే తెలంగాణ గీతం రచించారు. ఇటీవల ప్రభుత్వం కోటి పురస్కారం అందించింది. అసువు కవిత్వం చెప్పటంలో అందశ్రీ దిట్టగా పేరు పొందారు. కవి, రచయితగా రాణించిన అందశ్రీ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ పొందారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం దక్కించుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అందుకున్నారు. లోక్ నాయక్ పురస్కారం అందశ్రీని వరించింది. అందశ్రీ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ సీఎం సంతాపం ప్రకటించారు. అందశ్రీ మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అందశ్రీ మరణానికి గల కారణాలేంటో వైద్యులు ఏమైనా వివరించారా? అసలు అందశ్రీకి గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ప్రముఖ రచయిత అందశ్రీ అకాల మరణం చెందారు. ఈ రోజు అంటే గత 3-4 రోజులుగా అతను నివాసం ఉంటున్నటువంటి లాలాగూడలోనే ఆయన నివాసంలోనే కొంత జ్వరంతో బాధపడుతున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఆయన అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన వైపు మరణించినట్టుగా కూడా డాక్టర్లు ప్రకటించారు. ఉదయం 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్టుగా కూడా వైద్యులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. 7 గంటల 25 నిమిషాలకు ఆయన మరణించినట్టుగా కూడా డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఒకవైపు తెలంగాణలో ప్రముఖ రచయితగా పేరున్నటువంటి అందే ఎల్లయ్యగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించి అందశ్రీగా తన స్థిరపడ్డాడు. ఆసు కవిత్వంలో ఆయన దిట్ట. ఆయన పెద్దగా చదువుకోపోయినప్పటికీ కూడా ఒకవైపు సమాజము, తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ అనేక రకాల పాటలతోటి అందరిని కూడా ఆకట్టుకున్నాడు. మాయమైపోతున్నాడమ్మ మనిషి అంటూ ఆయన పాడిన పాట ప్రతి ఒక్కరి ఉదయాలను తాకింది. జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతంగా అవతరించింది. ఒకవైపు గతంలోనే తెలంగాణ ఉద్యమకాలం నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉన్నటువంటి ఈ పాటకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా గుర్తించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఆ పాటను అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ఒకవైపు ఆవిష్కరించారు. దీనికి పాటల బాణీలను ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి బాణీలు చేకూర్చారు. మొదటి నుంచి కూడా అందశ్రీ అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా అనేక రకాల ఆటుపోట్లను తట్టుకొని జీవితాన్ని కొనసాగించారు. అందశ్రీకి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. ఆయన లాలాగూడలో, సికింద్రాబాద్ లాలాగూడలో తార్నాక పక్కన నివాసం ఉంటున్నారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇటీవలనే ₹1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందించింది. అనేక రకాల పురస్కారాలు అందుకున్నటువంటి అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటుగా అంతా పేర్కొంటున్నారు. 1961 జూలై 18న ప్రస్తుత ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ పక్కన ఉన్నటువంటి రేబర్తిలో జన్మించారు. అక్కడనే పశువుల కాపరిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి అందశ్రీ తన ఆశు కవిత్వంతో అందరినీ కూడా ఆకట్టుకునేవారు. ఒకవైపు జయ జయ తెలంగాణ గీతాన్ని రచించినటువంటి అందశ్రీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కీలక పాత్ర పోషించారు. అందశ్రీకి అనేక యూనివర్సిటీలు కూడా గౌరవ డాక్టరేట్ అందించాయి.
ప్రధానంగా తను పుట్టి పెరిగినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కాకతీయ యూనివర్సిటీ అందశ్రీకి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించడంతో కూడా అందరూ కూడా అందశ్రీ యొక్క ప్రాముఖ్యతను, అందశ్రీ యొక్క కవిత్వ యొక్క పటిమను గుర్తించారు. ఆ తర్వాత అందశ్రీకి 2006లో గంగా సినిమాకు సంబంధించి ఆయన రాసినటువంటి పాటకు నంది పురస్కారం లభించింది. అందశ్రీకి 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ డాక్టరేట్ అవార్డు ఇచ్చింది. 2015లో రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారంతో ఆయనను సత్కరించింది. 2015లోనే రావురు భరద్వాజ సాహిత్య పురస్కారం వరించింది. 2022లో అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, ఇట్లా అనేక రకాల పురస్కారాలు అందుకున్నటువంటి అందశ్రీ ఇటీవల కాలంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను గుర్తించి ఆయనకు ప్రముఖ స్థానం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటను గత ప్రభుత్వం అధికారికంగా గుర్తించకపోవడంతో కూడా దాన్ని పాయింట్అవుట్ చేసి మరీ ప్రచారం చేశారు. ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా చేయించారు. ఇలాంటి పరిస్థితుల్లో అందశ్రీ యొక్క పాటను రాష్ట్ర గీతంగా గుర్తించి, అధికారిక గీతంగా గుర్తించి పాఠశాల స్థాయి నుంచి కూడా దాన్ని జై జై హే తెలంగాణ పాటను అధికారిక పాట గుర్తించి తీసిపెట్టడం జరిగింది. మొత్తానికి అందశ్రీ అకాల మరణం అనేది కూడా అందరూ కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు చాలా మంది రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వాకిడి సీఆర్ తో సహా పొన్నం ప్రభాకర్ మంత్రులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక సాహితీ శిఖరం నెలకూలిందంటూ కూడా వారు ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ.